ఫస్ట్ మైథలాజికల్ డ్రామా అండి. మీ అందరికీ మహాభారతం తెలుసు. భారతంలో శ్రీకృష్ణుడు రాయబారం వెళ్ళే ముందు శ్రీకృష్ణుడి కోసం ఇటు దుర్యోధనుడు ఇటు అర్జునుడు ఇద్దరు శ్రీకృష్ణుడి దగ్గరికి వస్తారు. శ్రీకృష్ణుడు హాయిగా హంసతూలికా తల్పం మీద పడుకొని ఉంటాడు. దుర్యోధనుడు వస్తాడు, అర్జునుడు వస్తాడు. శ్రీకృష్ణుడు ఎప్పుడు పాండవ పక్షపాతి. సో అర్జునుడికి ఎలా అడ్వాంటేజ్ చేయాలో ట్రిక్ చేసి పాపం దుర్యోధనుడిని ట్రిక్ చేస్తాడు. అది చూస్తారు మీరు ఇప్పుడు. సెకండ్, రెండోది ఏంటంటే మన తెలుగు భాషకి ఉన్న గొప్ప వరం పద్యాలు. మన సంస్కృతిలో పద్యాలు ఏ భాషలో లేవు. ఈ పద్యాలు మన తెలుగుకి ఉన్నాయి. ఈ పద్యాలతో మన టెంపోలోనే మన చుట్టూలోనే చాలా మంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు వచ్చే వాళ్ళ ముగ్గురు చాలా చక్కగా, ఒకళ్ళు కృష్ణుడు, ఒకళ్ళు దుర్యోధనుడు, ఒకడు అర్జునుడు. వీళ్ళు చక్కగా మంచి పద్యాలతో మిమ్మల్ని అందరినీ అలరిస్తారు. సో అదండి, మీరు పిల్లలందరూ కొంచెం కామ్గా ఉండి అందరూ శ్రద్ధగా వింటారని ప్రార్థిస్తున్నామండి. జస్ట్ 2-3 నిమిషాల్లో మొదలవుతుంది. థ్యాంక్స్ అండి. It's okay. దుర్యోధనుడు అర్జునుడు వచ్చుచున్నారు, రానేమో. Back. అభిమానధనుడైన సుయోధన సార్వభౌముడు ఒక గోపాలుని పాదముల వద్ద కూర్చొనిటిగా కల్లా ఓహో, అర్జునుడా నాలాగే సాయం కోరడానికి వచ్చి ఉన్నాడే. నాకేలా? ఓ, దుర్యోధనుడు కూడా వచ్చి ఉన్నాడే. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి అని ఈ సుయోధనుడు ఎరుగుండో కాబోలు. అరవిందాక్షుడు శేషసాయి, జగదేకారాధ్యుడు అంబోధిజావరుడు, ఆర్తావరుడు అంగజాంగజుడు, శ్రీవత్సాంకుడు ఏమో, నిరంతర నిర్నిద్దుడు నిద్ర చెందడి పవల్, తత్శీర్షముల్ పనకన కురునాదుడు కోరుచుండే, తొడుకులు కంగ పీతంబునా.
వాసుదేవునికి అర్జునుడితోనే కాదు, నాకు కూడా కొంతలో కొంత బంధుత్వం ఉంది. అతని దర్శనానికి ముందుగా వచ్చిన వాడు నేను. దాన్ని బట్టి అతను నన్ను అవమానించినచో లోకులకు పక్షపాతని సందేహం రాకపోదు. చూద్దాం ఏమవుతుందో. అర్జున, ఏమిటి ఈ రాక? అంతా కుశలమే కదా? యశోభ్రాతులైన నీ అన్నలు, భవ్య మనస్కులైన నీ తమ్ముళ్ళు, అతి లోక బలవంతుడైన భీమసేనుడు కుశలమే కదా? రాక రాక వచ్చావు బావా, రా లోనికి వెళ్దాం. ఓ సుయోధన సార్వభౌములా! బావా బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ నీ వాలభ్యము పట్టు కర్ణుడును మన్నీలున్ సుకోపేతులే నీ వంశోన్నతి కోరు భీష్ముడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ క్షేమమునైనో సంగుదురే నీ తేజం బుహచించుచున్ బావా. నీవు రావటం సామాన్య విషయం కాదు బావా. ఏమిటి విశేషం? నీవెరుగుని విషయం ఏముంది కృష్ణ? పాండవ కౌరవులు యుద్ధము చేయ సమయం ఆసన్నమైనది. పాండవులతోనూ కౌరవులతోనూ వారి బంధువుగా మాట్లాడగలిగిన వ్యక్తి నువ్వే కదా. నీ చేరికతో మా ఇరువురికి క్షేమము కలుగును కదా. నీ సాయం కోరి వచ్చి ఉన్నాము. నీ దర్శనానికి స్వయముగా ముందుగా నేను వచ్చి ఉంటిని. సమరములో ముందుగా సహాయం చేయుట నీ ధర్మము. యుక్తాయుక్తంగానే అర్జించావు కురురాజా, కానీ ఆ ముందు వెనకలలోనే ఉంది విశేషం. ముందుగా వచ్చితీవు బావా, ముందుగా వచ్చితీవు మును ముందుగా అర్జుని నేను చూచితిన్ బంధువులన్న అంశమది పాయక నిల్చి సహాయమున్ ఇరువురున్ చెందుట పాడి నీకు నై చేసద సైన్య విభాగము అందు నీకు నీకు తగుదాని గైకొనుడు కోరుట బాలుని కొప్పు ముందుగది. ఇతనేదో సహాయం చేయడంలో కుయుక్తి పన్నుచున్నాడు. కానీ నాకంతే చాలు. వాసుదేవా, నీ ఇష్టం వచ్చినట్టే కానీ. ధనంజయ, నీ అభిప్రాయమో? సకల ధర్మ సంపన్నుడువు, నీకు వేరొక చెప్పవలసి ఉంది బావా. వాసుదేవా, నీవు చెప్పినట్టే చెప్పావు. కానీ నేను చెప్పినది విను. నీవు చేసినదేమో తెలుసా? నీ ప్రతిభాశక్తిని రాజనీతిని మేళవించి అర్జునికి భాగమిచ్చుటే గాక స్వయంగా కోరుకునే అవకాశం కూడా కల్పిస్తూ, బావా నీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావా? అది కాదు బావా, నీవో సర్వస్వతంత్రుడైన రారాజు, మరి అర్జునుడో అందచాటు తమ్ముడు. రేపు ధర్మరాజు నా మీద నెపం మోపితే అంతా నీ తమ్ముని అభీష్టానుసారంగానే జరిగిందని, ఇందులో నా ప్రమేయం ఇసుమంత కూడా లేదని చెప్పడానికే ఇదిగో అవకాశం ఇస్తున్నాను. సమయానుకూలంగా సంభాషించటంలో నీకు నీవే సాటి బావా. బావా సరే, అలాగే కాని. అయితే వినండి. నా సరిజోడైన యదువీరులు 10,000 మంది ఉన్నారు. వారంతా ఒకవైపు, నేనొకవైపు. వారు శక్తి వంచన లేకుండా యుద్ధం చేస్తారు. నేను ఆయుధం ధరించను, యుద్ధము చేయను. ఆప్తవ్యాఖ్యము, బుద్ధికి తోచిన హితోపదేశం చేస్తాను. అయితే కోరుకోవచ్చు నా బావా. ధనంజయ, ఫల విభాగంలో బాగోగులు బాగా ఆలోచించుకొని కోరుకొనుము.
అలాగే నందకుమార యుద్ధమున నారథమందు వసింపుమయ్యా మధ్యందిన భానుమండల విధంబున నీ గదు గల్మి చేసి నా చందనమొప్పుగాక త్రిపు సంతటి తేజము తప్పుగాక నీ వెనుదును ఆయుధము దరికే గది ఒప్పువుగాక కేశవా వాహ్! అర్జున, బలగమంతా రారాజుకి పనిచేసి నన్ను ఒక్కడిని గోపాలుని ఎన్నుకున్నావయ్యా. మాధవ, పరిశేష న్యాయంగా ఎదు సైన్యమంతా నా వంతు, అంతేనా? అంతేగా మరి. బావా, బావా, మరి నేను వస్తాను. మరి మీ గురుదేవులు బలరామదేవుల సందర్శన బావా, నీవు ఆయుధధారివై యుద్ధరంగమును దూకితే సరితూకగల ధీరులు ఎవరున్నారు? అరివీరులన్న కీర్తి మాకు లభిస్తుందా? వాసుదేవా, నీవు నాకు బాసటగా నిలిచి నా రథానికి సారథవై ఓరక చూస్తూ ఉండు. శత్రు సైన్యాన్ని త్రుటికాలంలో నిర్మూలిస్తాను. అర్జున, నీకు నా మీదున్న భక్తికి కడుంగొడు సంతసించి ఊరక చూస్తూ ఉండమనుట నాకు ఒప్పందమే. రానున్న కౌరవ పాండవ కురుక్షేత్ర సంగ్రామంలో నీకు సారథినై విజయ సారథి నామకరణంతో నీకు విజయాన్ని చేకూరుస్తాను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం. అయ్యాక వేసేయారు.